మధురమైన మాటల వీక్షకులకి పునఃస్వాగతం అండి. ఈరోజు సంకల్ప బలం గురించి చెప్పుకుందాం. సంకల్ప బలం అంటే ఏంటో తెలుసా మీకు? తెలియకుండా ఎందుకు ఉంటుందిలేండి. అందరికీ అన్ని విషయాలు తెలుసు. కాకపోతే మరొకసారి గుర్తు చేయటం నా వంతు బాధ్యతగా గుర్తు చేస్తున్నాను. మనం ఏదైతే సాధించాలనుకున్నామో, దేన్నైతే చేరుకోవాలనుకున్నామో, ఏ లక్ష్యాన్ని మనం గుప్పెట్లో ఉంచుకోవాలనుకున్నామో, ఏ విజయాన్ని సొంతం చేసుకోవాలనుకున్నామో దాన్ని కదండి సంకల్ప బలం అంటారు. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ మనం ఎందుచేత సంకల్ప బలాన్ని ఏర్పరచుకోలేకపోతున్నామంటే, పర్వాలేదులే అన్న ఒక్క భావంతో మనం అనుకున్నది అనుకున్నట్లుగా సాధించలేనటువంటి స్థితి ఏర్పడుతోంది. కనుక ప్రతి ఒక్కరము సంకల్ప బలంతో అనుకున్న దాన్ని సాధించే మార్గంలోకి నడుచుకోవాలి. దీనికి సంబంధించి ఒక చిన్న కథని చెప్తాను. ఒక అడవిలో ఒక లేడీ ఉంది. ఆ లేడీ గర్భం దాల్చింది, నెలలు నిండాయి, ఇంకా బిడ్డని జన్మనిచ్చేటువంటి సమయం. పాపం ఆ లేడీకి ఒళ్ళంతా చెమటలు పడుతోంది. ఇంకా తాను బిడ్డకి జన్మనివ్వాలి, ఆ సమయం దగ్గర పడిపోయిందని అనుకుంది. అనుకున్నటువంటి లేడీ చక్కటి ప్రదేశం చూడాలనుకుంది. తలెత్తి చూస్తే దూరంగా ఒక పచ్చగడ్డి మైదానం కనబడింది. అక్కడికి వెళ్ళి తన బిడ్డకి జన్మనివ్వాలనుకుని అటువైపు అడుగులు వేస్తోంది. అప్పుడు కానీ ఆ లేడీ గమనించలేదు. ఆకాశం అప్పటికే నల్లటి మేఘాలు అలుముకుని ఉన్నాయి. ఏ క్షణంలో అయినా కానీ కుండపోత వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. దూరంగా మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు ఉరుముతున్నాయి, పిడుగులు కూడా పడుతున్నాయి. ఇదంతా గమనించినటువంటి లేడీ పర్వాలేదులే, ముందు ఆ గడ్డి మైదానం దగ్గరికి పెడితే అక్కడ నా బిడ్డకి జన్మనివ్వచ్చు కదా అని చెప్పి అలా అడుగులు ఒడివడిగా వేయాలనుకుంటుంది. కానీ గర్భం చేత నెలలు నిండటం చేత వేయలేకపోతుంది. ఇలా 2-3 అడుగులు వేసిన తర్వాత ఎందుకో అనుకోకుండా ఆ యొక్క లేడీ తన ఎడమవైపు చూసింది. వెంటనే దాని గుండె గుబేరమైంది. ఎందుచేత ఆ ఎడమవైపున ఒక వేటగాడు బాణం గురిపెట్టి సిద్ధంగా నిల్చొని ఉన్నాడు. గురి కుదిరిన వెంటనే బాణం వదిలి ఈ లేడీని చంపేద్దామని. ఎప్పుడైతే వేటగాడిని చూసిందో వెంటనే ఈ లేడీ ఏమనుకుంది, వీడు ఎప్పుడు వచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చాడో అనుకుని నేను చచ్చిపోయినా పర్వాలేదు వీడి చేతిలో, కానీ నా బిడ్డకి జన్మనివ్వాలి అనేటువంటి దాన్ని మాత్రం తన మనసు నుంచి తొలగించుకోలేదు. అలా మరొక 2 అడుగులు వేస్తోంది. ఎందుచేత అది కనుక కదిలితే వేటగాడికి గురి కుదరదు, కాబట్టి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అనుకుంది. అలా అడుగులు ముందుకు వేస్తున్నటువంటి లేడీ మరలా కుడివైపు చూస్తే కుడివైపు మరొక ప్రమాదం కొంచెం ఉంది. కుడివైపున పొదల మాటను ఒక పులి ఉంది. ఆ పులి ఏ క్షణంలో అయినా కానీ లేడీ మీద దూకేటువంటి అవకాశం ఉంది. ఇలా 2 వైపులా ప్రమాదాలు వచ్చేప్పటికీ కొంచెం లేడీ భయం అనేటువంటిది తన మనసులో పెంచుకుంది. కానీ బిడ్డకు జన్మని మాత్రం ఇవ్వాలనేటువంటి సంకల్ప బలం మాత్రము అది ఏ మాత్రము తొలగించుకోలేదు. సరే చూద్దాం అనుకుని అడుగులు వేస్తోంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. లేడీని చంపడానికి పులికి చాలా తేలిక. ఒక్క ఉదుటున దూకిందనుకోండి లేడీ చచ్చిపోతుంది. కానీ పులి కంటిలో వేటగాడు కూడా పడ్డాడు. ముందు వేటగాడిని చంపి లేడీని చంపాలా, లేడీని చంపి వేటగాడిని చంపాలా అనేటువంటి మీమాంసలో పులి ఉంది. ఇలా పులి ఆలోచిస్తోంది. వేటగాడు గురి కుదరటం కోసం చూస్తున్నాడు. లేడీ మాత్రం తాను అనుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళాలని అడుగులు వేస్తోంది. ఈలోగా ఏ పచ్చగడ్డి మైదానం దగ్గరికి వెళ్ళాలనుకుందో అక్కడ పిడుగుపడి మంటలు రావటం ప్రారంభమైంది. దాంతో ఈ యొక్క లేడీ మరింత దిగాలు పడింది. అయ్యో, ఇలా 3 వైపుల ప్రమాదాలు ముంచుకొచ్చాయి ఏమిటి అనుకుంది. అనుకున్నప్పటికీ ముందు ఈ కుడి ఎడమల ప్రమాదాలు తప్పించుకుంటే 3వ ప్రమాదం గురించి తర్వాత మనం ఆలోచించుకోవచ్చును అనుకుంది. అడుగులు ముందుకు వేస్తుంది. ఎప్పుడైతే లేడీ అడుగులు ముందుకు వేస్తుందో ఈ యొక్క వేటగాడు పులి ఇద్దరు కంగారు పడ్డారు, లేడీ తప్పించుకుంటుందేమో అని చెప్పి. వేటగాడు ఇంకా బాణం వదిలేయడానికి సిద్ధపడ్డాడు, పులి దూకడానికి సిద్ధపడింది. అప్పుడే ఆకాశంలో ఒక మెరుపు మెరిసి ఆ మెరుపు యొక్క వెలుగు నేరుగా వేటగాడి కంటి మీద పడటం చేత వేటగాడు కన్ను మూసుకున్నాడు. ఆ క్షణంలో అతడు బాణం వదిలేయటం జరిగింది. బాణం గురి తప్పి ఈ యొక్క పులి గొంతులో కూర్చుకుంది. లేడీ మీద దూకాలనుకున్నటువంటి పులి ఎప్పుడైతే బాణం తన గొంతులో గుచ్చుకుందో వేటగాడి మీద విపరీతమైన కోపంతో వేటగాడి మీద దూకి పంజా విసిరి వేటగాడిని చంపేసింది. అయితే వేటగాడి యొక్క విషబాణం గుచ్చుకోవడం చేత అది కూడా చచ్చిపోయింది. ఇలా కుడి ఎడమల ప్రమాదాల నుంచి లేడీ తప్పించుకుంది. ఇంకా 3వ ప్రమాదం మంటలు. అయినప్పటికీ అటువైపే వెడుతోంది. అలా వెడుతున్నప్పుడు ఈలోగా బాగా వర్షం పడింది. ఆ మంటలు కూడా ఆరిపోయాయి. లేడీ అక్కడికి వెళ్ళింది, తన బిడ్డకి జన్మనిచ్చింది. ఇలా లేడీ బిడ్డ ఇద్దరు హాయిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు. కాబట్టి సంకల్ప బలం లేడీ మనసులో ఉంది కాబట్టి అది సాధించగలిగింది.
మనం కూడా మన మనసులో ఏదైనా సంకల్ప బలం ఉందనుకోండి, తప్పనిసరిగా సాధించి తీరుతాం. కనుక ప్రతి ఒక్కరము సంకల్ప బలంతో మన లక్ష్యాన్ని నిర్దేశించుకుని చేరుకుందాం అని చెప్తూ తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.